In this question, Akshat invested 90,625 at 8% per annum for 1 year at a compound interest, compounded half yearly. The amount received by him is అని అడిగాడు. సో 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. కానీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లో అన్నాడు. 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి రేట్ హాఫ్ అవుతుంది. 8% హాఫ్ చేస్తే 4% వస్తుంది. కానీ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 90,625. 90,625లో 4% క్యాలిక్యులేట్ చేయాలి. 10% అంటే 9,062.5, 1% అంటే 906.25. దీన్ని 2 టైమ్స్ డబల్ చేస్తే సరిపోతుంది. 900 డబల్ చేస్తే 1800, 1800 డబల్ చేస్తే 3600, 6 డబల్ చేస్తే 12 డబల్ చేస్తే 24, 0.25 డబల్ చేస్తే 0.5, 0.5 డబల్ చేస్తే 1. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 3625. సో ఫస్ట్ హాఫ్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ 3625. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇది ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంది. యాడ్ అయితే ఇది 10, 5, 12, 4, 9, 94,250 అనేది నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ప్రిన్సిపల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 4%. 94,250లో 10% అని అంటే 9,425, 1% అని అంటే 942.50. ఇందులో దీన్ని 2 సార్లు డబల్ చేస్తే సరిపోద్ది. 900 డబల్ చేస్తే 1800, 1800 డబల్ చేస్తే 3600, 42 డబల్ చేస్తే 84, 84 డబల్ చేస్తే 168, 0.5 డబల్ చేస్తే 1, 1 డబల్ చేస్తే 2. దీన్ని యాడ్ చేస్తే 3,700 వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇయర్కి మనకి నెక్స్ట్ హాఫ్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్. దీనికి ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే 3,770. 0, 12, 10, 8, 9, 98,020 రూపీస్ అనేది మనకి అమౌంట్ రిసీవ్ అవుతుంది 1 ఇయర్ తర్వాత. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్.